బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. నిన్న కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ ని కలిసినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరేందుకు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి తెల్లం వెంకట్రావు ఢుమా కొట్టారు. దీంతో కాంగ్రెస్ లో తెల్లం చేరిక ఖరారైనట్టుగా టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు తెల్లం వెంకట్రావు సన్నిహితుడు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెల్లం బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలలో భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో భద్రాచలం బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఏవై స్వామి మరిన్ని వివరాలు అందిస్తారు. ఏవై స్వామి, సో తెల్లం వెంకట్రావు చేరిక ఖరారైనట్టేనా? కాంగ్రెస్ లో అప్డేట్స్ ఏంటి? సాయి, బీఆర్ఎస్ పార్టీ నేతలకు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ రెండు కూడా ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఆ పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. ఒకవైపు ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే నగర్ కర్నూలు ఎంపీ రాములు, అదేవిధంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పార్టీ ఇద్దరు బీజేపీ పార్టీలో చేరగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి పలువురు ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధినేతతో టచ్లోకి వెళ్లడంతో కూడా పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వెంటబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఇప్పుడు కొంత పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి మహబూబాబాద్ అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సీటు భద్రాచలం ఎమ్మెల్యే సీటు. భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఈ రివ్యూ సమావేశానికి రాకపోవడం పార్టీ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకరొకరుగా నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకుండా పార్టీ అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ నేతల్ని కలుస్తూ ఆ తర్వాత అందరూ ఒకేసారి కలిసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఇదే విధంగా గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ను పార్టీ అభివృద్ధి నిధుల కోసం కలుస్తున్నామని చెప్పి అంతా కలిసి ఒకేసారి ఎల్పీని విలీనం చేసినటువంటి పరిస్థితి గతంలో తలెత్తింది. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కొక్కరు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత దీన్ని అనుమానిస్తుంది. పార్టీ చేరికల్ని కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ప్రోత్సహిస్తూ వస్తుంది. పార్టీ కండువా కప్పుకోకుండానే పార్టీకి దూరం అవుతూ ఆ పార్టీకి అఫిలియేటెడ్గా ఉండే విధంగా పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అనుమానంగా ఉంది. దీంతో వెంటనే తేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ రోజు భద్రాచలం నేతలతో కూడా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు సమావేశమయ్యారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అక్కడ సీట్ల సర్దుబాటులో భాగంగా తనకు ఎమ్మెల్యే సీటు వస్తారని అనుమానించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ పొంది అక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలుపొందారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సీటు భద్రాచలం సీటు. భద్రాచలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి తెల్లం వెంకట్రావు ఇప్పుడు పార్టీకి దూరం అవుతారనే చర్చ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఎంపీలు దాదాపుగా పార్టీకి దూరం అవుతూ పోటీకి దూరం అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ఎమ్మెల్యేలంతా కూడా దూరం అవుతే పార్టీకి రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎక్కడికక్కడ కూడా కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ను కింది స్థాయి క్యాడర్ను పోలీస్ కేసులతో భయపెట్టి తమ పార్టీలో చేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి పాత కేసులు తిరగదోడి వాళ్ళని జైలుకి పంపుతూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకు ఒకవైపు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పలువురు కార్పొరేటర్ల మీద కేసులు పెట్టి జైలుకి పంపడాన్ని కూడా దీనికి వాళ్ళు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. మొత్తానికి చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉన్నారు. తమ రాజకీయ అవకాశాల కోసం, వ్యాపారంలో ఉన్న అవకాశాల కోసం అధికార పార్టీతో అంటకావడం చాలా మంది నేతలకు అలవాటుగా మారిందనేది కూడా కొంత టాక్ వినపడుతుంది. ఇప్పటికే చేవెళ్ల ఎంపీగా పార్టీ అభ్యర్థి ప్రకటించినటువంటి రంజిత్ రెడ్డి కూడా పోటీకి దూరం అవుతున్నారు. మరోవైపు ఇటు బీబీ పార్టీలు పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉండి ఆయన బీజేపీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకున్నారు. ఇటు నగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు ఇప్పటికే ఆయన కుమారునికి భరత్కు బీజేపీ నుంచి టికెట్ సాధించుకున్నారు. ఇట్లా దాదాపుగా మొన్న బీజేపీ ప్రకటించినటువంటి 9 లోక్సభ స్థానాల్లో 6 మంది బీజేపీ పార్టీ నుంచి వెళ్లిన వారే ఉన్నారనేది కూడా బీజేపీ టాక్ బీఆర్ఎస్ పార్టీలో టాక్ వినబడుతుంది. కాంగ్రెస్ కు అదేవిధంగా బీజేపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో కూడా మొన్నటి వరకు అన్ని రకాలుగా కొంత బలపడినటువంటి బీఆర్ఎస్ నేతలే తమ వైపు తిప్పుకొని ఎలక్షన్ బరిలో దింపడం కోసం కాంగ్రెస్ బీజేపీలు పోటీ పడుతున్నాయనేది కూడా బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. అందులో భాగంగానే పలువురు నేతలంతా కూడా కాంగ్రెస్ బీజేపీలో టచ్లోకి వెళ్లి వారి రాజకీయ ప్రయోజనాల కోసం కృషి చేసుకుంటున్నారనేది కూడా కొంత పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. సాయి, ఏవే స్వామి, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పార్టీ వీడితే అక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? జిల్లా వ్యాప్తంగా అటు మాజీ మంత్రి కూడా పువ్వాడ కూడా మిగతా నేతలు కూడా అంతా యాక్టివ్ గా లేనట్టుగా కనపడుతుంది ఖమ్మం రాజకీయాలలో.
ఇట్లా సాయి ఈ రోజు జరుగుతున్నటువంటి రివ్యూ సమావేశానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు హాజరయ్యారు, పలు నేతలంతా కూడా హాజరయ్యారు. ఒకవైపు మహబూబాబాద్ నుంచి తమ సిట్టింగ్ ఎంపీ కవిత పోటీ చేయకపోతే నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు, మరోవైపు మాజీ విప్ రేగా కాంతారావు కోరుతున్నారు. నామా నాగేశ్వరరావు కనుక పోటీ నుంచి తప్పకుండా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మెచ్చ నాగేశ్వరరావు కోరుతున్నారు. పార్టీలో చాలా మంది నేతలంతా కూడా వ్యాపార పరంగా కొంత రాజకీయాలకు వచ్చిన నేతలంతా కూడా వారి స్వలాభం కోసం పార్టీ నుంచి దూరం అయితే మాత్రం అక్కడ మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గతంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, నాయకులంతా కూడా కోరుతూ వస్తున్నారు. 2014లో కొత్తగూడెం ఒక్క స్థానంలోనే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ విజయం సాధించారు. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పుడు భద్రాచలం నుంచి కేవలం తెల్లం వెంకట్రావు ఒకరే విజయం సాధించారు. 3 సార్లు జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు మాత్రమే గెలుస్తూ వచ్చారు. ఖమ్మం జిల్లా మొత్తం పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి నేపథ్యంలో పలువురు నేతలు పార్టీ మారతారని ఆలోచించే బీఆర్ఎస్ పార్టీ అధినేత లోక్సభ నియోజకవర్గాల రివ్యూ నిర్వహిస్తూ బలమైన అభ్యర్థులతో పార్టీ నేతల సమక్షంలోనే వారి సమ్మతితోనే అభ్యర్థులు నిలిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ స్వామి.